సార్ పెళ్ళైన తర్వాత విడిపోయే ముందు ముఖ్యంగా అబ్బాయిలు గొడవలు పెట్టుకొని విడిపోయిన తర్వాత నా పేరు మీద ఏం లేదు అని చెప్పేసి తల్లిదండ్రులకు రాసి ఇవ్వడం అంటే మెయింటెనెన్స్ అడుగుతారేమన్న ఉద్దేశంతో అలా జరుగుతున్నాయి సార్ ఇప్పుడు. సో అలాంటి వాళ్ళు మరి ఏంటి సార్ పరిస్థితి? చాలా చక్కటి పాయింట్ తీశారు రవి గారు మీరు. ఇవాళ చాలా మంది గొడవలు అవగానే వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు వాళ్ళ అమ్మ పేరు మీద రాసేస్తున్నాను, మా నాన్నగారి పేరు మీద రాసేస్తాను, లేదా మా అన్నయ్య పేరు మీద రాసేస్తాను, కానీ ఆమెకు మాత్రం ఏం వెళ్ళకూడదు సార్ అని అడుగుతారు. నేనేం చెప్తున్నా అంటే అట్లా కుదరదు. ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య అన్నాక అది బాధ్యతే, తప్పదు. మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే, యాలిమనీ ఇవ్వాల్సిందే. అయితే చాలామంది ఏమంటారంటే నా పేరు మీద ఏం లేవు, నేను మా అమ్మ పేరు మీద రాసేస్తాను అంటున్నారు. మీరు అట్లా రాసినా కూడా కోర్టులో గత 3 ఏళ్ల నుంచి మీ బ్యాంక్ స్టేట్మెంటు, గత 3 ఏళ్లలో మీరు ఏమైనా ఆస్తులు మార్చారా అన్నది క్లియర్గా స్టేట్మెంట్ అడుగుతారు. కాబట్టి మీరు అప్పుడు మళ్ళీ దొరికిపోతారు. దొరికిపోయిన తర్వాత దొంగ అనిపించుకునే ముందు మీరు అసలు ఇట్లాంటి గొడవలు ఏమైనా ఉన్నాయని అనుకుంటే ముందు నుంచే మీరు జాగ్రత్త పడాలి తప్ప, నేను మీ పేరు మీద కొనేసుకొని గొడవ పడే టైంకి నేను మా అమ్మ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తానంటే అట్లా కుదరదు.